అదే నేను మీ మీడియా ముఖంగా మీ అందరికీ దయచేసి రిక్వెస్ట్ చేసి నేనేం చెప్దాం అనుకుంటున్నానంటే, ఆవిడ చెప్పిన మాటలు నమ్మి నన్ను బజార్లోకి లాగద్దు. దయచేసి నా ఫ్యామిలీని, నా పిల్లల లైఫ్ని తీయద్దు. నేను కూడా, నాకు 3 ఆడపిల్లలు ఉన్నారు. నేను ఆ 3 ఆడపిల్లల్ని పెళ్లిళ్ళు చేయాలి, పెంచాలి, చదివించాలి. చాలా లైఫ్ వాళ్ళకి చూడాలి. వాళ్ళు ఇంకా చిన్న పిల్లలు, వాళ్ళ లైఫ్ చాలా డిపెండ్ అయ్యింది. వాళ్ళు ఎంత సఫర్ అవుతారు. ఈ వీడియోస్ అన్ని చూసి అర్థం చేసుకోండి అని చెప్పడానికి వచ్చాను. ఆవిడేదో చెప్పిందని మీరు ఆ వీడియోస్ పెట్టేసి ఆవిడ చెప్పిందని నిజాలు అయిపోవు కదా. ఇప్పుడు నా పిల్లలు నేనేం క్వశ్చన్ చేయాలి చెప్పండి? ఈ వీడియోస్ చూసి మార్నింగ్ నుంచి పిల్లలు అందరూ ఏడుస్తున్నారు, చచ్చిపోతున్నారు. నేనేం సమాధానం చెప్పాలి నా పిల్లలకి? ఇష్టం వచ్చినట్టు రాసేస్తారా? ఎవరెవరితో మాట్లాడరా? సొసైటీలో ఎవరెవరితో మాట్లాడట్లేదు. మీరు ఎవరెవరితో మాట్లాడరా? ఎవరెవరితో మాట్లాడట్లేదా? ఎవరెవరు ఫ్రెండ్స్ లేరా? రిలేషన్స్ లేరా? దీని ఇంత ఇష్యూ చేసి నా మీదకి రావాలా? ఆవిడకి ఫ్యామిలీ ఇష్యూస్ ఉంటే హస్బెండ్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకోమనండి, లేకపోతే లీగల్గా ప్రొసీడ్ అవ్వమనండి, కోర్టుకి వెళ్ళి తెచ్చుకోమనండి. అతనికి ఆవిడకి అది సంబంధించిన విషయం. నా లైఫ్ని ఎందుకు మధ్యలోకి లాగుతారండి? క్వశ్చన్ చేస్తే నేను ఇదే అదే ఎస్ మీరు ఎస్ కరెక్ట్ పాయింట్. పిల్లలు క్వశ్చన్ చేస్తారనే ఇప్పుడు నేను శ్రీని గారితో ఉండదామని డిసైడ్ అయ్యాను. ఎందుకంటే ఇది వచ్చిన ఈ మచ్చ ఎప్పటికీ లైఫ్లో పోదు. నేను చెప్పినా సరే ఎవరు నమ్మరు. నాకు శ్రీని గారితో నేను మాట్లాడలేదని ఎవరు నమ్మరు. ఎందుకంటే అది ఎంత స్ప్రెడ్ అవ్వాలో స్టేట్ లెవెల్ స్ప్రెడ్ అయింది. సో ఇక్కడతో ఇది ఎండ్ అయిపోతే పిల్లలకి మంచిది, నాకు మంచిదని డెసిషన్ నేను తీసుకోవాల్సి వచ్చింది. ఉంటాను. అది మేము తర్వాత డిసైడ్ అవుతాం. అది మేమంతా మాట్లాడుకుంటాం. డైవర్స్ అవ్వకుండా పెళ్లి చేసుకోకూడదు కదండి. ఒక ఫ్రెండ్గా ఉంటానండి. ఫ్రెండ్స్ కలిసి ఉండకూడదా? మీకు అమ్మాయిలు ఎవరు ఫ్రెండ్స్ లేరా? ఉంటాం కదా. ఏం మీతో ట్రిప్స్కి రారా? మీరు ఎప్పుడు గర్ల్ ఫ్రెండ్స్ మీరు ట్రిప్స్కి ఎక్కడికి వెళ్ళలేదా? కలిసి ఉన్నంత మాత్రాన ఏదో కోరికలు ఉండిపోయినట్టే అండి. ఇంకేం ఉండవా? కష్ట సుఖాలు ఏమి ఉండవా? ఇప్పుడు మీరు ఏమీ లేకుండా ఉన్నారనుకో, ఇప్పుడు చూడు అలా కాదు. ఆద్యం మీరు ఇప్పుడు ఏమీ లేకుండా ఒంటరిగా ఎవరు లేకుండా ఉన్నారనుకో, మీరు అన్నం పెట్టమంటే నేను వచ్చి అన్నం పెడతాను. నా మనసు అంత మంచిది. మీరు భోజనం వండి పెట్టండి అంటే నేను మీకు వండి పెడతాను. అంతేగాని ఎవరు కలిసి ఉండరా? ఫ్రెండ్స్ ఉండరా? లేడీస్ ఫ్రెండ్స్ ఉండరా? అమ్మాయిలు అబ్బాయిలు కలిసి ఎక్కడికి వెళ్ళరా? ట్రిప్స్ వెళ్ళరా? క్లాస్మేట్స్ ఉండరా? అలాగే ఇది ఫ్రెండ్షిప్ అనుకోండి. ఆద్యం ఆవిడ పోస్తున్నారు అంటే దీన్ని ఇంకా హైలైట్ చేస్తున్నారు ఆవిడ. అంటే ఇప్పుడు దూరం మెయింటైన్ చేసి నేనేం చేయమంటారు అంటే? ఓకే ఇప్పుడు నేను హస్బెండ్ అంటే ఇప్పుడు నేను హస్బెండ్కి దూరం అయిపోయి ఇతనికి దూరం అయిపోయి ఏం చేయమంటారు? అంటే ఎలిగేషన్స్ వచ్చాయి కదా. ఇప్పుడు ఎంతమంది ముందు ఆవిడ వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు కదా. ఎంతమందికి మొత్తం స్టేట్ లెవెల్లో మార్నింగ్ నుంచి ఫోన్ ఓపెన్ చేస్తే ఇవే వీడియోస్, టీవీ చూస్తే ఇవే వీడియోస్, ఫేస్బుక్ చూస్తే ఇవే ఫొటోస్, నా ఫొటోస్ మొత్తం వైరల్ చేశారు కదా. ఇవి పోతుందా? పోదు కదా. లైఫ్ లాంగ్ ఉంటుంది కదా. ఎన్ని ఇయర్స్ బ్యాక్ వెళ్ళినా నన్ను చూడగానే ఆ శ్రీని గారు తాలూకా అంట, శ్రీని గారు ఇదంట కామెంట్ చేస్తారు కదా. సో దానికంటే శ్రీని గారితో ఉండడమే బెటర్ కదా. అంటే ఏం బాధలు ఉన్నాయి? నాకు రక్షణ నేను రక్షించుకోగలనండి. నేను సెల్ఫ్ కాన్ఫిడెంట్, నేను బిజినెస్ ఉమెన్ని, నేను బిజినెస్ చేశాను, నేను పెట్రోల్ బంక్ రన్ చేశాను, ఒక పెట్రోల్ బంక్ ఉంది, నేను ఇండిపెండెంట్గా నాకు ఇండిపెండెంట్గా నా రక్షణ నేను కల్పించుకోగలను. సొసైటీలో నాకంటూ ఒక మేల్ తోడు కావాలి, అతను అది ఉంటారు అంటున్నారు ఫ్రెండ్లీగా. దాని తప్పే ఉంది. ఫ్రెండ్ అని చెప్పాను కదా. ఈ ఫ్రెండ్షిప్ ఎక్కడికి దారితీస్తుందో తెలియదు తర్వాత ఫ్యూచర్లో. అదే ఫ్యూచర్గా రహస్య స్నేహితుడు అయితే నేను ప్రెస్ ముందు స్నేహితుడు అని చెప్పాను కదా, పబ్లిక్ స్నేహితుడే. అది సిచ్యువేషన్స్ అన్నీ కుదిరితే దారి తీయచ్చేమో. పొలిటికల్ లైఫ్ని ఆవిడ ఇలా నా లైఫ్ని స్పాయిల్ చేశారు. పొలిటికల్గా చాలా ఆశలతో పాలిటిక్స్లోకి వచ్చాను. జగన్ అన్న అంటే చాలా ఇష్టం. జగన్ అన్న కోసం చాలా కష్టపడ్డాను. ఆవిడ పదవులు ఆశించి పార్టీలోకి వచ్చి పనిచేసిందేమో, నేను పదవి ఆశించుకున్న పనిచేస్తాను. ఆవిడకి నాకు చాలా తేడా. ఇంకా సాయి రెడ్డి సార్ గురించి వస్తే మీకు చెప్పాల్సిన వెరీ ఇంపార్టెంట్. ఆయన ఒక రెస్పెక్టెడ్ పర్సన్. విజయసాయి రెడ్డి సారు నేను ఫస్ట్ టైం విశాఖపట్నంలోనే చూసిన ఆయన్ని. నాకు చిన్నప్పటి నుంచి ఒక సర్పంచ్ కూడా తెలీదు. మా రాయలసీమలో నేను నంద్యాల, మా రాయలసీమలో ఆడపిల్లలు దేనికి బయటకు పోయి ఊర్లు తిరిగేది, లేకుంటే ఎంఆర్ఓ ఆఫీసులకు తిరిగేది నాకు తెలీదు. నేను ఎన్నడూ ఒక సర్పంచ్ని కూడా చూడలేదు నేను పుట్టి పెరిగినప్పటి నుంచి. ఒక్కసారిగా ఒక ఎంపీ గారు నాకు పరిచయం అయ్యేసరికి అబ్బా ఇలా ఉంటుంది. ఒక
ఉద్యోగము అంటే చాలా చామింగ్గా చేశాను, చాలా ఛాలెంజింగ్గా చేశాను. నేను ఫస్ట్ పోస్టింగ్ కదా, ఎగిరి చేసినాం మేము. సో నేను సార్తో ప్రేమ సమాజం అనే ఒక ఇన్స్టిట్యూషన్ ఉంది, అది ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో పబ్లికేషన్ అయి ఉంది. సెక్షన్ 6C అంటే ఒక అసిస్టెంట్ కమిషనర్ కంట్రోల్లో ఉన్న ఇన్స్టిట్యూషన్ అది. ఆ సమాజంకి 30 ఎకరాల ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ అంతా కూడా బీచ్ రోడ్లో ఉంటుంది. అందులో సాయి ప్రియ రిసార్ట్స్ అని ఉంది. ఆ రిసార్ట్స్ వాళ్ళు 30 ఎకరాల భూమిని వాళ్ళొక్కరే ఎంజాయ్ చేస్తూ చాలా తక్కువ అమౌంట్ నాకు గుర్తులేదు, అప్ టు 5 lakhs లోపే ఉంది. చాలా తక్కువ అమౌంట్ని వాళ్ళు పే చేస్తూ ఉన్నారు. అది నా దృష్టికి వచ్చింది సార్ ద్వారా. సరే అనేసి నేను ఇన్స్పెక్షన్కి వెళ్ళాను. అప్పటికే నాకంటే ముందు ఒక 10 మంది ఆఫీసర్స్ చూసింటారు అలాన్ని, కానీ ఎవ్వరు ఎవిక్షన్ చేయించలేదు. నేను పోయినాను, సాయి ప్రియ సార్ వాళ్ళతో మాట్లాడాము. సార్ అన్నారు, మేము ఇది వాడుకుంటున్నాం, మిగిలిందంతా కూడా ఖాళీగా ఉందన్నారు. దెన్ ఐ సెడ్ దట్ సార్ మీరు అలా ఉన్నప్పుడు మరి మా భూమి మాకు ఇచ్చేయండి, మాకు అప్పచెప్పండి. ఆ ప్రేమ సమాజం వాళ్ళు వేరే వాళ్ళకి అయినా లీజ్కి ఇచ్చుకుంటారు, వాళ్ళు ₹1 బెనిఫిట్ పొందుతారు అన్నారు. మరి మా 2.5 ఎకరాల్లో వాళ్ళు ఆల్రెడీ అప్పటికే 1/4 బిల్డింగ్ వాళ్ళ కళ్యాణ మండపం కట్టుకున్నారు, 3/4 బిల్డింగ్ మన ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ల్యాండ్ వాడుతూ ఉన్నారు. సో దట్ ఆ 3/4 బిల్డింగ్కి కూడా నేను చాలా అమౌంట్ నన్నే అడిగారు, ఎంత లీజ్ అమౌంట్ అని. నేను రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి అప్లై చేసి అప్పుడున్న మార్కెట్ వాల్యూ ఎంత ఉందో 22.5 లక్ష అమౌంట్, 5 లక్షల లోపల అమౌంట్ కంటే 22.5 లక్ష అమౌంట్ని ఒక్కసారిగా వాళ్ళకి లీజ్కి పెంచేసి అప్పుడున్న కమిషనర్ గారు అర్జున్ రావు గారు ఇచ్చారు. ఇక్కడ నేను ఎవరి ల్యాండ్ తీసుకొని వచ్చాను? ఎండోమెంట్ భూమిగా తెచ్చాను. ఎవరికి ఇచ్చాను? ప్రేమ సమాజంకేగా తెచ్చాను. ఇది నాకు సార్తో ఉన్న పరిచయం. దాని తర్వాత ప్రతి డిస్ట్రిక్ట్లో కూడా ట్రస్ట్ బోర్డ్స్ ఉంటాయి. ఎండోమెంట్లో ఏమేమి జరుగుతుందో మీకు కూడా తెలియాలి కాబట్టి చెప్తున్నాను. ట్రస్ట్ బోర్డ్స్ కూడా ప్రతి ఒక్క జ్యూరిస్డిక్షన్లో ఎమ్మెల్యేలు కానీ సర్పంచ్లు కానీ లేకుంటే అక్కడ ఉన్న హానరబుల్ రెస్పెక్టెడ్ పీపుల్స్ ఎవరైనా సరే చెప్తే వాళ్ళు ఒక లిస్ట్ ఇస్తారు. ఆ లిస్ట్లో కమిషనర్ అల్టిమేట్ అథారిటీ ఉంటుంది. ఆ అల్టిమేట్ అథారిటీ కోసం సార్ వాళ్ళు కూడా మాకమ్మ ఇవన్నీ కూడా ట్రస్ట్ బోర్డులు ఎన్ని ఉన్నాయో అడిగారు. ఆ విధంగా డిపార్ట్మెంటల్ ఇష్యూసే మాట్లాడినాం సార్తో. నేను ఎక్కడ కూడా నా పర్సనల్ ఇష్యూ ఒక్కటి కూడా చేయించుకోలేదు. ఎవరైనా ఉంటే కూడా అలాంటివి ఉన్నా మీరు నాకు అడగండి, నేను చెప్తాను. ఈ విధంగా పరిచయమైన వ్యక్తి, ఆయన వయసు ఏంది? నా వయసు ఇప్పుడు 35 ఏళ్ళు, ఆయన వయసు 68 ఏళ్ళు. ఎట్లా ఇది? ఎట్లా మాట్లాడతారు మీరు? అంటే ఏ ఆఫీసరు ఏ ఎమ్మెల్యేతో మాట్లాడద్దా? ఏ మినిస్టర్తో మాట్లాడద్దా? ఏ ఆఫీసర్లు మాట్లాడద్దా? ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, ఇంత మాత్రాన్ని మీకు నాకు ఏమైనా రిలేషన్ ఉన్నట్ట? ఒక ఆడపిల్ల మాట్లాడకూడదా? అంత పెద్ద అయినంత మీరు మాట్లాడేటప్పుడు కనీసం నేను ఇక్కడే ఉన్నానుగా, సస్పెన్షన్ పీరియడ్లో ఊరు దాటకూడదని నాకు ఇచ్చారు ఆర్డరు. ఆ మూమెంట్లో మీరు నన్ను అడిగి ఉండొచ్చుగా, నా నెంబర్ ఎవరి దగ్గర నుంచైనా తీసుకొని ఉండొచ్చు మీరు. సో మీరందరూ రాసినారు, మీరందరూ మీన్స్ ఎవరెవరైతే ఎలిగేషన్ వేసినారో రాసినారు, బాగుంది. ట్విట్టర్ గురించి మీరు కమెంట్ చేశారు. నేను ట్విట్టర్లో పోస్ట్ చేయకూడదా? నాకు రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేదా? ఆర్టికల్ 14 నాకు అప్లై కాదా? ఆర్టికల్ 21 రైట్ టు ప్రైవసీ, నా ప్రైవసీని అంతా తీసుకెళ్ళి ఈరోజు మీరు కొంతమంది మీడియాలో పెట్టారు. అది ఎంతవరకు న్యాయం? ఏం తప్పు మాట్లాడుతున్నాను నేను ఏమన్నా ప్రొఫెషనల్ ఏమైనా తప్పు చేశానా? నేను నిజంగా ఆంధ్రజ్యోతి పేపర్ రాశారండి, 100 కోట్లు రాశారు ఆంధ్రజ్యోతి పేపర్ నేను సంపాదించిందని. 100 కోట్లు మీరు ఈరోజు రాసినందుకు మదన్ మోహన్ వాణిపాటి నన్ను 75 కోట్లు అడిగాడు. నేను ఏడికెళ్ళి రావాలా? నా ఉద్యోగ కాలం ఎంత? 4 ఏళ్ళు డిపార్ట్మెంట్కి వచ్చి నేను ఎట్లా సంపాదిస్తాను? మొన్న మీరు చెప్పండి ఇక్కడ ఉందనేసి. నేను రెడీ, నేను రిజైన్ చేస్తా, పోనీ నన్ను తీసుకెళ్ళి జైల్లో పెట్టండి. ఏంటిది ఇదంతా? ఉద్యోగం చేయొద్దా? నేను కాదండి, ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆఫీసర్ సఫర్ అవుతున్నారు. ఉమెన్ గవర్నమెంట్ ఆఫీసరు, మీకేం తెలుసు ఎన్ని హరాస్మెంట్స్ జరుగుతుంటాయో మాకు. పొద్దున్న లేయాలా, వంట చేసుకోవాలా, పిల్లల్ని చూసుకోవాలా, పరిగెత్తాలా, ఉద్యోగం చేయాలా. నా ర్యాంకు నాది గస్టెడ్ ఆఫీసర్ ర్యాంకు.